హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కుండీలో మొక్క నాటుకునే విధానం వీడియో అయితే చేశానమాట. అండ్ ఇదే ప్లాంట్ వచ్చేసి చూడండి. అండ్ చక్క ఈ ప్రాసెస్లో మీరు మొక్కల్ని నాటుకుంటే అండ్ చక్క 100% సక్సెస్ అవుతాయి. అండ్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. అండ్ మంచి ప్రాసెస్ అన్నమాట. మీరు కూడా చక్క ఇదే ప్రాసెస్లో మొక్కల్ని నాటుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మొక్క నాటుకున్నాం కదా, దీనికి మెయింటెనెన్స్ ఏంటి, ఫర్టిలైజర్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఒక రోజ్ ప్లాంట్ని మనము అనేది మొత్తం మన వీడియోలో మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా చూడండి. అండ్ మీషోలో కూడా శారీస్ సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నర్సరీ నుంచి తీసుకెళ్ళిన మొక్కలు మీ ఇంటి దగ్గర ఈ ప్రాసెస్లో నాటుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నాటుకోబోయే ప్లాంట్ గులాబీ ప్లాంట్, బటన్ రోజ్ అండ్ కుండీ అనమాట. 12 నెంబర్ కుండీ తీసుకున్నాము. ఈ 12 నెంబర్ కుండీ వచ్చేసి మనకి 1 ఇయర్ దాకా ఈ మొక్కని డెవలప్ చేస్తుంది ఈ పార్ట్లో. అండ్ హోల్ మార్క్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, హోల్స్ చేసుకోండి. అండ్ మట్టి మిశ్రమం చూపిస్తారండి. ఇసుక తీసుకున్నాము, వర్మీ కంపోస్ట్ తీసుకున్నాము, కోకోపీట్ తీసుకున్నాము అండ్ మట్టి తీసుకున్నాము. మట్టి వచ్చేసి 60% తీసుకోండి. అండ్ మన ఇసుక వచ్చేసి 20% తీసుకోండి. అండ్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఒక 10% తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్న విధంగా మట్టి మిశ్రమం అయితే మీరు మిక్స్ చేసుకోవాలి. కోకోపీట్, ఇసుక, వర్మీ కంపోస్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నాం మట్టిలో అంటే, మట్టి కొన్ని చోట్ల మనం ఇసుక కలపకపోయినా సరే పొడి పొడిగా ఉంటుంది, కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మనం వాటరింగ్ చేయగానే మట్టి అనేది గట్టిగా మారిపోతుంది. అండ్ తద్వారా ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాదనమాట. ఇప్పుడు మట్టి గట్టిగా మారిపోతే ఆ వేర్లు అనేవి ఫ్రీగా డెవలప్ కాలేవు. అందుకని మనము ఇసుక యాడ్ చేస్తున్నాము. దాంతోపాటు కోకోపీట్ కూడా మనము యాడ్ చేస్తున్నాము. కోకోపీట్ వేయడం వల్ల వేర్లు చాలా ఫ్రీగా డెవలప్ అవుతాయి, చాలా దృఢంగా డెవలప్ అవుతాయి అన్నమాట. అండ్ చక్క ఆక్సిజన్ తీసుకుంటాయి, వాటరింగ్ తీసుకుంటాయి. ప్లాంట్ కూడా హెల్దీగా డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది కోకోపీట్. అండ్ వాటరింగ్ మనం 1 రోజు 2 రోజులు చేయకపోయినా సరే కోకోపీట్లో స్టోర్ చేసుకుంటుంది వాటర్. అందుకని మనము 1-2 డేస్ వాటరింగ్ చేయకపోయినా సరే కోకోపీట్ అనేది వాటర్ స్టోర్ చేసుకొని ఆ మొక్కకి అందిస్తుంది అనమాట. అందుకని మనము కోకోపీట్ వేసాము. అండ్ వర్మీ కంపోస్ట్ కూడా వేసాము. న్యాచురల్ ఫర్టిలైజర్ మన మొక్క వెంటనే పూలు పూయడానికి ఆ ఫర్టిలైజర్ అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకొని అండ్ అడుగు బాగాన కొద్దిగా కోకోపీట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని కూడా వేస్తున్నాము. వేసిన తర్వాత మనము మొక్కలు నాటుకున్నాము. చూసారా, ఈ విధంగా మట్టి అయితే పోసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మొక్కనైతే ప్యాకింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేర్లు ఎక్కడ మనకి డ్యామేజ్ కావద్దు అనమాట. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కవర్ని తీసేసి గడ్డ పగలకుండా, చూసారా వేర్లన్నీ ఎట్లున్నాయో బయటకు వచ్చేసే వేర్లన్నీ కవర్లో నుంచి. ఆ వేర్లు డిస్టర్బ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా మనము ఈ విధంగా తీసుకొని కుండీలో పెట్టేసి ఈ విధంగా నాటుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. మొక్కలు చనిపోతున్నాయి, మొక్కలు డెవలప్ కావట్లేదు, మీ దగ్గర ఉన్నప్పుడేమో బాగా పూలు పూస్తాయి మేడం, మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెట్టంగానే అసలు పువ్వులే రావు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అందరి కోసం. అండ్ చాలామంది ఇప్పుడు వానాకాలం కాబట్టి కొత్త మొక్కలు తీసుకెళ్తున్నారు, మొక్కలు ఎలా నాటుకోవాలని కూడా అడుగుతున్నారు. ఈ ప్రాసెస్లో మీరు మొక్కల్ని నాటుకోండి, చక్కగా డెవలప్ అవుతాయి. అండ్ చెట్టు నిండా పూలు వస్తాయి. అండ్ వారానికి ఒకసారి మనం ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఆ ఫర్టిలైజర్ ఏంటి, ఈ మొక్కకి మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. చూసారు కదా, రిపోర్టింగ్ చేశాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాఫ్టింగ్ అనేది ఉంటుంది. డ్రాఫ్టింగ్ మొత్తం మునిగిపోకుండా ఒక 1.5 ఇంచ్ వరకు మనము మట్టి తక్కువగా పోసుకోవాలి. కుండి నిండుగా పోసేయద్దు, డ్రాఫ్టింగ్ మునిగిపోకూడదు అనమాట. అండ్ కుండి నిండా కూడా మట్టి పోసేయకండి. వాటరింగ్ చేస్తున్నాం చూడండి. వాటరింగ్ చేసినప్పుడు కూడా కొద్ది వాటర్ కూడా మనకి స్టోర్ అవ్వదు అనమాట. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షాలు పడ్డా సరే మన కుండీలో వాటర్ అనేది స్టోర్ అవ్వదు. అండ్ వేర్లు కుళ్ళిపోవు, మొక్కకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అనమాట. చూడండి, ఈ ప్రాసెస్లో మీరు మొక్కని నాటుకోండి ఫ్రెండ్స్. ది బెస్ట్ ప్రాసెస్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా నలుగురికి షేర్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇప్పుడే
డెవలప్ అవుతున్నాం కాబట్టి మన ఛానల్కి మీ సపోర్ట్ అందిస్తే ఇంకా ఎంచక్క మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ నాటుకున్న తర్వాత ఈ మొక్కకి మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అండ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, టేక్ కేర్. అండ్ నర్సరీలో ఇంకా కొన్ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోలు, అవి మన నర్సరీలో దొరికే మొక్కలు కూడా కొన్ని నేను వీడియో తీసి పెట్టాను, అది కూడా చూసాను. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.